హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పద్య భాగము పుష్ప విలాపము అనేటువంటి పద్యాన్ని చూడబోతున్నాము. ఇక్కడ వచ్చేసి పూలు ఈ యొక్క లెసన్ రచించింది వచ్చేసి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన పూల మనోభావాలను తెలుసుకోవడము అనేటువంటి దాంట్లో నుంచి, తర్వాత వచ్చేసి కరుణశ్రీ పద్యాల్లోని మాధుర్యాన్ని తెలుసుకోవడము అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క లక్ష్యాలన్నమాట. కవి పరిచయము: జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 4/8/1912 నుండి 21/6/1992 వరకు ఈయన జీవించారనమాట. ఈయన విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ కావ్యాలు చాలా ప్రసిద్ధి పొందాయి. పద్య, గద్య, ఖండకావ్యాలు, నాటికలు, నవలలు, బాలకథలు, వీరగాథలు, జీవిత చరిత్రలు, శతకాలు అనేటువంటివి ఆయన రచించారనమాట. అనేకమైనటువంటివి రచించడం జరిగింది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇక్కడ మనము పూల గురించి తెలుసుకోబోతున్నాము. చేతులారంగ నిన్ను పూజించు కొరకు కోడి కూయంగని మేలుకొంటి నేను గంగలో మునిగి దౌతవల్కలము గట్టి పూలుగొని తేరా నరిగితి పుష్పవనికి. ఇక్కడ భగవంతుడిని పూజించడం కోసము, ఓ స్వామి నిన్ను చేతులారా పూజించాలనుకున్నాను. కోడి కూయటంతోనే నిద్రలేచి, అంటే ఉదయాన్నే నిద్రలేస్తాము, లేచిన తర్వాత గంగానదిలో స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి తోటలోకి పూల కోసం వెళ్ళాను. పూలు కోయడం కోసము నేను తోటలోకి వెళ్ళాను. సో ఈ విధంగా ఉదయాన్నే స్నానం చేసి పొద్దు కోయడంతోనే స్నానం చేసి మనము పూల కోసము వెళ్ళామన్నమాట. ఈ విధంగా పూల కోసం వెళ్ళాను. ఇక్కడ చూడండి, రకరకాలైనటువంటి పువ్వులు. నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ల విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు బావురమన్నవి కృంగిపోతి నా మనసమం దెందో తులుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఓ స్వామి, నేను పూల మొక్క దగ్గరకు నిల్చుకొని ఒక్కసారిగా కొమ్మను వంచానమాట. వంచేసరికి గోటితో పువ్వుని తుంచబోయానమాట. మామూలుగా మనము గోటితో ఏం చేస్తాము, పువ్వుని తుంచుతాం కదా. తుంచిన వెంటనే పూలన్నీ జాలిగా తమ నోళ్లు తెరిచి మా ప్రాణాలను తీస్తావా అన్నట్టుగా చూస్తూ ఉన్నాయి అంటూ బిగ్గరగా ఏడ్చినట్టుగా ఉందన్నమాట. ఆ యొక్క మొక్క యొక్క పువ్వు తన బాధను, నేను బాధతో కుంగిపోయాను, ఆ యొక్క ఊహతో ఈయన రచించిందనమాట. ఆ సమయంలో నా మనసులో మెదలినటువంటి మెరుపులాంటి భావాలు పుష్ప విలాప కావ్యమైంది. సో ఆ విధంగా ఆ యొక్క పువ్వు వచ్చేసి ఏ విధంగా బాధపడుతుందో ఆ యొక్క పువ్వు బాధని నేను పుష్ప విలాపంగా నేను కావ్యంగా తీసుకోవడం జరిగింది, కావ్యంగా రాయడం జరిగింది. తల్లి యొడిలోన తలిరాకు తల్పమందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువా మోక్ష విత్తమ్ము కొరకు హృదయమే లేని నీ పూజలెందుకోయి. ఇక్కడ తల్లి లాంటి మొక్క ఒడిలో చిగురుటాకు పరుపు మీద ఉండి ఆడుకుంటూ ఉంటున్నాము. మేము వచ్చేసి ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో అలా స్వేచ్ఛతో ఉన్నటువంటి మమ్మల్ని మేము సంతోషంగా ప్రకృతితో ఆడుకుంటూ ఉన్నాము. ఆ స్వేచ్ఛగా ఉన్నటువంటి మమ్మల్ని కోసి బుట్టలో తీసుకొని వచ్చి మోక్షం అనేది సంపద కోసము, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మోక్షం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనము పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు అమ్ముకుంటారు, ఆ యొక్క పువ్వులను అమ్ముకుంటారు, లేదా మా బాధను అర్థం చేసుకొని మనసులోని నీ పూజలు ఎందుకు, మనసు లేనటువంటి నీ పూజలు ఎందుకు, భగవంతుని పూజ చేయడం కోసము పువ్వులని తుంచి నువ్వు వచ్చేసి నీ యొక్క మోక్షం కోసము నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అలాంటి పూజలు, మనసు లేనటువంటి పూజలు నీకెందుకు అని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాయి పువ్వులు. జడమతులము మేము జ్ఞానవంతుడవు నీవు, బుద్ధియున్నది భావ సమృద్ధి గలదు బాండబారెగదోయి నీ కుండెకాయ శివునికై పూయదే 4 చిన్ని పూలు. మామూలుగా వచ్చేసి మనిషికే తెలివి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మేము తెలివిలేని వారము, ఈ యొక్క పూలు అంటూ ఉన్నాయంట, మేము తెలివిలేని వారము. మరి నీవు తెలివిగలవాడివి, నీకు మనసు ఉన్నది, దానికి ఆలోచించేటువంటి సామర్థ్యము ఉన్నది, అన్నీ ఉండి కూడా నీ మనసు బండలాగా మారిందా, అంటే నన్ను తుంచివేస్తావా అని చెప్పేసి ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తూ ఉందన్నమాట పువ్వు. ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. మనము పువ్వులను చూసామనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, దారంతో మా గొంతుల్ని బంధించేసి సూదులతో గుచ్చుతారు, దండగా మారుస్తారు. ఆ దండల్ని అందమైనటువంటి జడల్లో అలంకరించుకుంటారు. ఈ ఆడవారి కూడా మాపై ఏమాత్రం దయలేదు కదా. కాస్త ఇప్పుడు చూడండి, కొంతమంది అయితే పిల్లలు వచ్చేసి
కొంతమంది పిల్లలు వచ్చేసి అల్లరి పిల్లలు ఉన్నారనుకోండి, ఈ యొక్క పూలను వచ్చేసి తుంచి పెడతా ఉంటారనమాట. ఎవరైనా ఇళ్లలో ఎక్కువ పూలు కానీ ఉంటే వాళ్ళకి ఒక సరదా అనమాట. చెట్లలో ఉన్నటువంటి పూలన్నీ తుంచేస్తూ ఉంటారు, మన తుంచి కింద వేసేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మామూలుగా దారంతో మా గొంతుల్ని బంధిస్తారు. అంటే మామూలుగా పూలను వచ్చేసి కాడలకి బంధాన్ని వేసి, లేదా కొంతమంది ఆ యొక్క పూలని అల్లేదానికి రాకపోతే సూదులతో గుచ్చి దాన్ని ఏం చేస్తామో దండగా మారుస్తూ ఉంటారన్నమాట. ఆ దండల్ని అందమైనటువంటి జడల్లో అలంకరించుకుంటారు. ఆడవారికి కాస్తైనా మనసాక్షి అనేటువంటిది ఉందా, దయలేదు మా పైన అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నాయి, పువ్వులు చెప్తూ ఉన్నాయి. గుండె తడి లేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపు దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొందురు అంత మీ కులము వారు. మామూలుగా పూలను వచ్చేసి ఏం చేస్తారు, మామూలుగా నూనెని తయారు చేయడం కోసము ఏం చేస్తారంటే మమ్మల్ని నూనెలో వేసి వండి పిండి బలహీనులమైనటువంటి మా రక్తాన్ని అత్తరుగా మారుస్తూ ఉన్నారు. వాటిని సువాసన కొరకు మీ కంపు కొట్టేటువంటి శరీరాలపై పూసుకుంటారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాయన్నమాట. అంటే మనం ఏం చేస్తాము, స్నానం చేయకుండా మనం వచ్చేసి అత్తర్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. స్నానాలు చాలామంది చేయరు. సో ఆ విధంగా మనం అత్తర్లు పూసుకొని మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ విధంగా వచ్చేసి మనము ఆ యొక్క కంపు కొట్టేటువంటి శరీరాలపై మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతూ ఉన్నాయన్నమాట పువ్వులు. అక్కట హాయి మేయు మహిషాసురులెందరో 4 ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్లతో ద్రొక్కుచు దొర్లి మరు రోజున దయాననే వాడి వత్తలై రెక్కలు జారిపోన్ పరిహరంతులు మమ్ముల బెంట దిబ్బపై. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో విలాస జీవితము అంటే సుఖశాంతులతో గడిపేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, గడిపేటువంటి రాక్షస స్వభావులు ఎందరో ఉన్నారనమాట. వాళ్ళు పరుపుల మీద 4 వైపులా మమ్మల్ని చల్లుకుంటారు, మా లేత శరీరాలను కాళ్ళతో తొక్కుతారు, మాపై దొర్లుతారు. మరుసటి రోజు ఉదయాన్నే మేము వాడి వత్తులైపోయి రేకులు జారిపోయి ఉంటాము. అటువంటి మమ్మల్ని తీసుకెళ్ళి పెంట దిబ్బలపై పడేస్తారు. ఈ విధంగా వచ్చేసి మమ్మల్ని వాడుతున్నారు. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వన మెల్ల కల్లగొని ఆపై చివురు తోడ చిమ్మిమ మావల పారబోతురు గదా, నరజాతికి నీతి ఉన్నదా. ఇక్కడ విలువైనటువంటి అమాయకమైనటువంటి కోమలమైనటువంటి పరిమళభరితమైనటువంటి మా మధుర జీవితాలు చూడండి. విలువైనటువంటివి పువ్వులు వచ్చేసి చాలా వరకు విలువగానే ఉంటాయి. కొన్ని పూలు వచ్చేసి బాగా వెల ఎక్కువగా ఉంటుంది. అమాయకమైనటువంటి కోమలమైనటువంటి వారము, తర్వాత పరిమళంతో కూడినటువంటి వారము జీవితాలు మీకోసం త్యజించేసి నశించాయి. మీకోసమే మేము ఉంటున్నట్టున్నాయి. మా యవ్వనాన్ని కొల్లగొట్టి అటు తర్వాత చీపురుతో మమ్మల్ని ఊడ్చిపడేస్తారు. అసలు మనిషి జాతికి నీతి అనేది ఉందా అంటూ ఈ యొక్క పువ్వులు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి, అందమును హత్య చేసెడి హంతకుండా మైలపడిపోయినోయి నీ మనుజ జన్మ. అహింసను కరుణను బోధించినటువంటి ఆచరించి చూపించినటువంటి బుద్ధుడు జన్మించినటువంటి భూమిపైనే కదా నువ్వు కూడా పుట్టావు. భూమిలో పుట్టావు, భరత భూమిలోనే కదా పుట్టావు. అలాంటి భూమిలో పుట్టినటువంటి నీలో సహజంగా ఉండవలసినటువంటి కరుణ ఎక్కడ పోయింది, ప్రేమ ఎక్కడ పోయింది, లోపించినాయా? మమ్మల్ని మా అందాన్ని నశింపచేస్తూ ఉన్నావు. అలాగే ఉంచేసి మా యొక్క అందాన్ని చూస్తూ ఉండొచ్చు కదా. దీనితో నీ మానవ జన్మయే వ్యర్థమవుతుంది కదా అనేటువంటిది. నువ్వు వచ్చేసి ఏం చేస్తున్నావు, తుంచేసి మొత్తం పారబోస్తూ ఉన్నావు, చీపురుతో నెట్టేస్తూ ఉన్నావు. ఇదేమైనా న్యాయమా, ధర్మమా అంటూ ఈ యొక్క విలపిస్తూ ఉన్నాయన్నమాట పువ్వులు. పూజ లేకున్న బాబు నీ పుణ్యమాయే కోయబోకము మా పేద కొత్తుకలను అకట చేసేత మమ్ముల హత్య చేసి బాపు కొనపోవు ఆ మహాభాగ్యమేమి. నీవు పూలను కోసుకొని భగవంతుడికి
పెడుతున్నావు కదా, నీవు పూజ చేయనంత మాత్రాన ఏ నష్టం వాటిల్లదు. దానికై మాలాంటి బలహీన ప్రాణులను గొంతు పీసికి చంపవద్దు. అలా మమ్మల్ని నీ చేతులు అలా చంపి తర్వాత వచ్చేసి నీవు పొందేటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటి, నువ్వు సంపాదించింది ఏంటి అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నాయన్నమాట. ఇట్లు పుష్పాలు వచ్చేసి నన్ను చివాట్లు పెట్టినట్లుగా పూలగోయ చేయడక లేదు, చేయాడలేదు, ఏమి తోచక దేవర కెరుక సేయ వట్టి చేతులతో ఇటు వచ్చినాను అంటూ ఈయన ఈ పద్యాన్ని చెప్తూ ఉన్నారు. ఓ స్వామి, ఈ విధంగా పూలు నాతో కఠినంగా మాట్లాడుతున్నట్లుగా నా మనసుకు తోచింది. అప్పుడు పూల కోయడానికి నాకు చేయి రాలేదు. ఏమి చేయాలో అర్థం కాక నీకు చెప్పాలనుకున్నాను. అందుకే వట్టి చేతులతో ఇలా వచ్చాను అని చెప్పేసి ఈయన భగవంతునితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా వచ్చేసి పుష్పాలు వచ్చేసి విలపిస్తూ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అభ్యాస వేదికలో అర్థాలు వచ్చేసి మేలుకొను, నిద్ర నుండి లేచు, దౌత తెల్లని వల్కలం నారబట్ట చివాలున హఠాత్తుగా విరులు పువ్వులు సుగంధము అంటే మంచి పరిమళము, జడమతలం మందకుడి అయినటువంటి బుద్ధి గలవారు, తలిరాకు తల్పము అంటే చిగురుటాకు అనేటువంటి సయ్య అంటే వచ్చేసి పడక మంచం అనమాట. తర్వాత వచ్చే వ్యతిరేక పదాలు పుణ్యము పాపము, జ్ఞానము అజ్ఞానము, దయ నిర్దయ, పుట్టడం గిట్టడం, భాగ్యం నిర్భాగ్యం, కంపు సువాసన. ప్రకృతి వికృతులు వచ్చేసి భాగ్యం జట జడ, దైవం దయ్యం, యవ్వనం జవ్వనం, హృదయం ఎడ పుణ్యం